hydraulic brakes. It will run with hydraulic system. Like when the white ship will up, the brake will up. Ship will go. When the ship will go away, back to back the bridge will down. Thank you for visiting me. స్టడింగ్ అనేది హైడ్రాలిక్ ద్వారా ఒక రోబో తయారు చేసాం. ఆ రోబోకి ఇంజక్షన్ అనేది ప్లేస్ చేసాం. ఇవి ఎట్లా కంట్రోల్ చేస్తామో దాన్ని బట్టి అవి కంట్రోల్ అవుతాయి. ఇలా కంట్రోల్ అయితే మన దీనికి మనం ఎట్లా మాట్లాడతామో దాన్ని బట్టి కన్జర్వేషన్ కూడా ఇస్తుంది. మనం హాయ్ అంటే అది కూడా హాయ్ ఉంటుంది. అట్లా కన్జర్వేషన్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మరియు దీనికి లోపల ఇది ఒక ఆర్మీ రోబోట్. దీనికి ఏముంటాయంటే వాటర్ పంపించచ్చు, ప్లస్ మనం మైనింగ్స్ చాలా మంది చనిపోయి ఉంటారు. దానికి అవసరం లేకుండా దీన్ని మైనింగ్స్ పంపించుకోవచ్చు. ప్లస్ మనం బార్డర్ నుంచి దీన్ని ఏం చేయొచ్చు అంటే మన మొత్తం ఇండియాలో ఎంతమంది ఉన్నామో మన పాపులేషన్ ఆధార్ కార్డ్స్ ప్లస్ ఫేస్ రికగ్నేషన్ చేసి యాక్సెస్ ఇచ్చేసామనుకో బార్డర్లో ఎవరు కనబడ్డా కానీ దానికి ఫేస్ చేస్తుంది. అది కాలే అనుకో దానికి ఒక లెటర్ చూపెట్టాలి, యాక్సెస్ లెటర్ చూపెట్టాలి అనుకో అదని చంపేస్తుంది. యాక్సెస్ ఉంటే ఇండియాలోకి అలా వేస్తుంది. దీని స్పెషాలిటీ అది. డిసడ్వాంటేజ్ ఏమంటే ఎక్కువ మందికి అనేది జాబ్స్ అనేది దొరకాయి. లాంచ్ అయితే మాత్రం మనకి ఎక్కువ మంది అనేది డెప్త్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల. థ్యాంక్ యూ. Our project name is Mechanical Marginal Construction. The Sanya was served by team members. She is Vidya from 7th B. She is Manideepa from 7th B. And he is Bharat from 7th B. Now Manideepa saying the components of our project. Good morning, sir. Now Srividya saying about my project. మీరు చెప్పేది and send the information through the jump turbines to Arduino board. Then the Arduino board sends the information to servo motor. Then the servo motor open the gate. Then the
Myself Manashwini, I am from IPA. Our project name is Tollgate, automatic tollgate gate system. Myself, I am Saimanogna, I am from IPA. Components required are Arduino board, jumper wires, IR sensors, servo motor, breadboard, one LED. Myself, I am from Nigeria. In this project, we discuss about automatic tollgate system as a solution to solve the traffic problems and also maintain the transportation of the goods. Digital toll system. Less than consuming and automated monitor and entry and exit in the toll tax. The entire process takes a matter of seconds. Electronic system records transaction including the time, data, flags and toll charge in each vehicle. It is useful to all people. The charge taken by the toll gate system is helpful to make road facilities. జడ్పీహెచ్ఎస్ వేల్పూర్ నందు మన పాఠశాలకు అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది 2 years బ్యాక్ శాంక్షన్ కావడం జరిగింది. అప్పటి నుంచి మనకు రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి ఇన్స్ట్రక్టర్లు వచ్చి ప్రతి నెల 1 week పిల్లలకు రోబోటిక్స్ సంబంధించి అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు సైన్స్ డే కాబట్టి ఈరోజు మేము అటల్ టింకరింగ్ ల్యాబ్ హైదరాబాద్ వారు ఆధ్వర్యంలో మా పిల్లలకు అన్ని రిమోట్ ద్వారా సెన్సార్ ద్వారా ఒక్కొక్క పరికరము ఏ విధంగా పనిచేయగలుగుతుంది, ఏరోప్లేను ఆర్మీలో ఏ విధంగా పనిచేయగలుగుతుంది, అదేవిధంగా ఆటోమేటిక్ టోల్ గేట్ ఏ విధంగా పనిచేయగలుగుతుంది అన్ని వివరాలు మొత్తం ఈ నేటి టెక్నాలజీ యుగంలో పిల్లలు ఎంతో దీంతో ఉపయోగపడుతున్నది. పిల్లగాళ్ళు ఎంతో మంచిగా నేర్చుకోవడం జరుగుతున్నది. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్ స్కూల్లో జరిగిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ఫెస్టివల్ 2024లో భాగంగా థింక్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఉంది. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ. సో మనం ఈ స్కూల్ పిల్లలకి 10 రకాల ప్రాజెక్టుల మీద అవగాహన కోసం ఫుడ్ ఇన్స్పెక్షన్స్ లైక్ ఏరోప్లేన్స్ అండ్ టోల్ గేట్స్ ఎట్లా వర్క్ అవుతాయి అండ్ స్ట్రీట్ లైట్స్ని ఎట్లా కంట్రోలింగ్ మానిటరింగ్ చేయాలి, సేవ్ ద పవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి వాటర్ని ఎలా కన్జంప్షన్ చేయాలి. సో నో డేస్ వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద పీపుల్స్. ఓకే, సో దాని మీద అవగాహన కోసం రోబోటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద సో గత 10 రోజులుగా ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఈరోజు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేసేసి ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్న బెస్ట్ ప్రాజెక్ట్స్ మన ప్రిన్సిపల్ సార్ గారు అండ్ సోషల్ మేడమ్స్ కానీ అండ్ దానికి సంబంధించిన సోషల్ సంబంధించిన సైన్స్ సంబంధించిన సో టీచర్స్ వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అందరు పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.